హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసి అంగన్వాడీలకి శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మనకు మరింత సమాచారం తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది. అంగన్వాడీ కార్యకర్తలకు సైతం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 5,000 మినీ అంగన్వాడీలు పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు కల్పించి పూర్తి స్థాయి వేతనాలు అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా 5,000 అంగన్వాడీ సహాయకులు నియమిస్తామని కూడా చెప్పింది. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరిస్తామని కూడా చెబుతుంది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారు ప్రత్యేక ప్రకటన చేశారు. సచివాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడిన హోంమంత్రి అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ప్రత్యేక ప్రకటన చేశారు. దాదాపు 5,000కు పైగా అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. త్వరలో భర్తీకి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది.